అసలు మాత్రం అందరికీ వినిపిస్తుంది. అండి అందరికీ వినిపిస్తుంది. వినపడుతుందండి అందరికీ? వినిపిస్తుందండి. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. ఇక 12 శ్లోకాలు చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క మనం సౌందర్యాన్ని గురించి చాలా చక్కగా తెలుసుకుందాం 12వ శ్లోకం. అయితే ఇక్కడ 13వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం అండి. అంటే ఏంది గురుగారు, ప్రతిసారి మీరు ప్రతి శ్లోకాన్ని అద్భుతం అంటే సౌందర్యలహరి ప్రపంచానికి విశ్వానికి ఒక అద్భుతం అన్నమాట. ఆ అద్భుతంలో కొన్ని ఇంకొంచెం అద్భుతంగా ఉంటాయి. ఆఫీసులో నేను ఎంత వర్క్ చేస్తున్నా, నా టాలెంట్ ఎంతున్నా, నా హైరప్స్ కానీ వాళ్ళెవరు కూడా నన్ను నా మాటలుగానే పట్టించుకోవట్లేదండి, విలువ ఇవ్వట్లేదు. నేను ఒక బాస్ గా ఉన్నాను అంటే, బాస్ అంటే ఇప్పుడు మనం ప్రపంచ విషయాల్లో బాస్ అంటాం. నేను ఒక హై పొజిషన్ లో ఉన్నాను, నా కిందున్న వాళ్ళందరూ కూడా నన్ను అంతగా పట్టించుకోవట్లేదు, నా మాట వినట్లేదు. లేదా మా ఇంట్లో నేనే పెద్దవాడిని, మిగిలిన వాళ్ళందరూ కూడా నా మాటకు విలువ ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు, నేను ఏం చెప్పినా వినట్లేదు. లేదు, ఒక కాలనీలో ఒక ఏరియాలో నేనే సెక్రటరీగా ఉంటున్నాను, నా మాట కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, వినట్లేదు. లేదా నాకు మంచి పాండిత్యం వస్తుందండి, అన్ని బాగా నేర్చుకున్నాను, ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా జనం ఎవరు ఆకర్షితులు కావట్లేదు ఉన్న ఈ బాధలన్నిటికీ కూడా ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా మనల్ని ఆకర్షించాలి అంటే మనకు ఒక విలువ ఉండాలి, మన మాటకు ఒక విలువ ఇవ్వాలి అంటే ఈ శ్లోకం కాదు మంత్రం మహాద్భుతమైన మంత్రం, చాలా అద్భుతమైనది. అంటే ఈ మంత్రం, ఈ శ్లోకం అనేది నేను మీకు ఇప్పుడు నేర్పించి కొన్ని శ్లోకాలకు చెప్పినట్టు మామూలుగా అర్థం చెప్పి వదిలేశాను అనుకోండి, గ్రూప్ లో ఉన్న ఫస్ట్ ఆడవాళ్ళందరూ రేపో మాపో టికెట్ బుక్ చేసుకొని ఎక్కడో అడ్రస్ తెలుసుకొని మా ఇంటికి వచ్చి ధన మొత్తం కొట్టి వెళ్ళిపోతారు అందరూ. లేదు, మగవాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక సంస్కారవంతులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అర్థం విన్న తర్వాత వాళ్ళు కూడా రేపు మాపో ఇంటికి వచ్చి అడ్రస్ పట్టుకొని ఏదో ఒక బస్సు, ట్రైనో, ఫ్లైటో పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి కొట్టేసిపోతారు. దాంతో పాటుగా ఇంకొంచెం చాదస్తం ఎక్కువ ఉండి ధర్మం వైపు మనస్సుగా లాగుతున్నప్పుడు మన ఈ పురాణేతిహాసాల మీద బాగా ప్రేమ ఉన్న వాళ్ళకి ఈ అర్థం విన్న తర్వాత ఇన్ని సంవత్సరాలుగా శంకరాచార్యులు గారిని నేను ఇలా గౌరవించానా, నేను
శంకరాచార్యులు గారు రాసిన ఈ సౌందర్యలహరిలో ఈ శ్లోకము ఇంత ఘాటుగా ఇంత దరిద్రంగా రాయబడి ఉందా? ఇటువంటి శంకరాచార్యులు గారిని నేను పూజిస్తున్నానా? ఆ శ్లోకాలన్నీ చెప్పుతుంటే ఈ విజయనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ లాంటి వాళ్ళు ఎవరిని చెప్తుంటే విని ఆనందిస్తున్నానా అనే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ఈ శ్లోకం అలాంటిదండి. ఇదే కాదు, ఇంకా 19 శ్లోకం ఉంటుంది. అది ఇంకా ఉంటుంది. బిందం కృత్వా అని, ముఖం బిందం కృత్వా చాలా బాగుంది. అయితే ఆల్మోస్ట్ అలా ఈ శ్లోకాల్లో అన్ని అలాగే ఉన్నాయి. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించడమా అసలుకు యద్భావం తద్భవతి అని. నేను అందుకే నిన్న 12వ శ్లోకంలో అన్నాను, దృశ్యం, ద్రష్ట, దృష్టి ఈ మూడు ఆధారపడి ఉంటాయి. దృశ్యం, ద్రష్ట, దృష్టి. చూసేవాడి దృష్టి ఎలా ఉంటుందో, ద్రష్ట అంటే చూసేవాడు, దృష్టి అంటే చూసేవాడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో, దృశ్యము ఏ దృష్టి అయితే ఉంటుందో ఆ దృష్టిని దేని మీదకైతే మరుస్తారో ఆ దృశ్యం ఆ విధంగానే కనబడుతుందట. ఇదవ దృష్టి తదవ దృష్టి అని. అయితే మరి అంతటి ఇది కూడా అంతే. రీసెంట్ గా చాలా వచ్చాయి. పురాణాల మీద మన మీద అభండం వేయాలనుకున్న వాళ్ళు మన ధర్మం మీద ఆపోయిట్ వాళ్ళందరూ కూడా విరోధిస్తున్నారు. ఇప్పుడు ఏమని ఇది సరస్వతి దేవి నుంచి కామరూపిణి అంటే ఇది ఎందుకు అప్రస్తుతమని కొంతమంది అనుకోవచ్చండి. కానీ ఈ శ్లోకం అర్థం చెప్పే ముందు మీకు అసలు దాని గురించి వర్ణించిన తర్వాత చెప్పగలిగితే మీకు అర్థం అవుతుంది. ఈ శ్లోకానికి చాలా మంది అసలుకు అర్థాలు కానీ, చాలా మంది దాని యొక్క తాత్పర్యము ప్రతిపదార్థాలు కానీ, దాని యొక్క భాష్యం వివరించి చెప్పలేదు, మామూలుగా వదిలిపడేశారు. ఎందుకనేది ఇప్పుడు తెలియాలి. కామరూపిణి అనగానే వేరే వాళ్ళందరూ కూడా, నేను సంస్కృత్ చదువుకున్నాను, ఎంఏ సంస్కృతం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను, సంస్కృతంలో కామము అంటే సెక్స్, కామరూపిణి అంటే సెక్స్ యొక్క రూపముతో ఉన్నది. అంటే సరస్వతీదేవిని కామరూపిణి అంటే సెక్స్ డాలు అని అన్నారు అందరూ చాలా మంది. ఇటువంటి పదాలు కూర్చి మీ అమ్మవార్లను దేవుళ్లను దేవతలను కొలుస్తున్నారా? ఇంత దరిద్రంగా ఉందా మీది? మీ పురాణాలు, మీ మంత్రాలు, మీ శ్లోకాలు అన్ని ఇప్పుడు మొత్తం అభాండం వేసేస్తున్నారు. వివాహ మంత్రాలను కూడా వేసేస్తున్నారు. ఇంక మన దౌర్భాగ్యం, చాలా వింతైన విషయాలలో వింత పోకడలన్నీ కల్పించి ఒరిజినాలిటీని మూల పెట్టేస్తున్నారు చాలా మంది. కామము అంటే సెక్స్ అని ఎవరు చెప్పారు? దరిద్రులు చెప్పారు ఆ మాట. కామము అంటే సంస్కృత పదము కోరిక అని అర్థం. కోరిక అంటే అర్థం ఏంటి? మీకు సౌందర్యలహరి నేర్పించాలని కోరికనా? 13వ శ్లోకం వరకు వచ్చామా? ఈ శ్లోకాన్ని మీకు విశదీకరించి ఎందుకు ఇలా చెప్పగలిగి ఉన్నారో నేర్పించాలన్నది నా కోరిక. అది కామం అంటావు. ఈ పర్యాయ పదాలు, వ్యుత్పత్తర్థాలు, నానార్థాలు తెలియక చాలా చండాలం చేసి పెట్టేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి కామరూపిణి అన్న దానికి ఆ సరస్వతీదేవి అంటే చదువుల తల్లి అని మనం పేరు పెట్టుకున్నాం. పురాణాల్లో చెప్పినవి ఏది భాష్యంగా. అంతర్గతంగా ఏం చెప్పారు? అమ్మ చదువుల తల్లి కాదు. చదువు అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? పుస్తకాల్లో ఉన్నవి కాదు చదువులు. జీవితం ఎలా గడపాలి, జీవితం చరమాంకం వరకు ఎలా ఉండాలి, మనం ఉన్న విశ్వంలో మన సమాజంలో అందరికీ ఉపయోగపడేట్టు ఏ విధంగా ఉండాలని నేర్పించే జ్ఞానం ఇచ్చే దేవత జ్ఞానదేవత అంటారు. చదువుల తల్లి అంటే చదువు అంటే జ్ఞానం అని అర్థం.
ఆ జ్ఞానం అనేది ఏంటి? బుక్కుల్లో ఉన్న జ్ఞానము కాదు, జీవితానికి ఉపయోగపడి జీవితంలో మనతో పాటు అందరినీ మనతో పాటుగా తీసుకెళ్తూ అందరినీ మన ద్రోవలో నడిపిస్తూ తరి తరింపచేసే బ్రహ్మపదాన్ని చేరుకునే జ్ఞానాన్ని అందించగలిగే దేవత జ్ఞానదేవత అని. ఆ జ్ఞానాన్ని అందించగలిగే, ఆ జ్ఞానం అందించాలి నాలాంటి దీనులకు, నాలాంటి పశువులకు ఒక జ్ఞానాన్ని అందించి తరింపచేసే ఒక అవకాశాన్ని కల్పించే అమ్మవారు ఆ కోరిక కలిగి ఉన్నది. అందుకే కామరూపిణి అని. అంటే నాకు అమ్మ తల్లి, నేను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానమ్మా, నాకు మంచి మార్కులు తెప్పించాలి అన్న కోరికను తీర్చే తల్లి. అహో 10వ తరగతి మార్కులు మంచిది కావాలనుకుంటున్నారు కాబట్టి ఆ మార్కులు తెప్పిద్దాం అనుకుంటున్నట్ట ఆ రూపమై 10వ తరగతి వరకే తెప్పించగలిగే ప్రయత్నం చేస్తుందట. అమ్మా తల్లి, నాకు డిగ్రీ అయిపోయిందమ్మా, నేను యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ రాస్తున్నానమ్మా, అందులో నాకు వచ్చేటట్టు చేయమ్మా అంటే ఆ రూపం ఎత్తి చేస్తుందట. కామరూపిణి అంటే భక్తుల యొక్క కోరిక మేరకు, ఆ కోరికకు సరిపడా దేవతగా అవతరించే తల్లి మహాతల్లి చదువుల తల్లి అని. అంటే భక్తుల అభీష్టం మేరకు, భక్తుల ఇష్టం మేరకు, భక్తుల కోరిక మేరకు, ఆ కోరికకు సంబంధించిన అధిదేవతగా, ప్రత్యధి దేవతగా, ఆరాధ్య దేవతగా, శక్తి దేవతగా మారే గుణమున్న తల్లి సరస్వతీదేవి. అందుకే కామరూపిణి అంట. అందుకే ఇక్కడ కూడా అంతే. ఈ శ్లోకంలో అసలు అది మీకు మొదట నేను అర్థాన్ని చెప్తాను, నేర్పించిన తర్వాత మొత్తం చెప్పేస్తాను. ఇప్పటికే మీరంతా చపాతి కర్రలు పెట్టుకొని అవి పెట్టుకొని రెడీగా ఉండకండి. తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆగండి. ఆ అర్థానికి మళ్ళీ నేను చెప్పానుగా, వ్యవహారిక అర్థం, ప్రాపంచిక అర్థం, మానసిక అర్థం, మెయిన్ భగవత్ చింతన ఏం చేస్తే ఉంటుందో పారమార్థిక చింతన అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ పారమార్థిక అర్థం ఏముందో తెలుసుకోవడానికే శంకరాచార్యులు గారు ఇది అద్భుతమైనది ఇచ్చారు. జనాకర్షణ కావాలి అన్న వాళ్ళు ఎవరైనా సరే, సర్వము నాకు ఆకర్షితము కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం మహద్భుతంగా పనిచేస్తుంది. దానికి ఉదాహరణ, ప్రూఫ్లు అవసరం లేదు, ఎందుకంటే నేనే ఒక ప్రూఫ్. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకంలోకి వెళ్దాం. దయచేసి ఆ శ్లోకాన్ని అర్థాన్ని చూసుకున్న తర్వాత అందరి తల్లులు కూడా, అందరూ కూడా, ఏవైనా మగవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి ఆచితూచి ఒక 2-3 నిమిషాలు మీరు మైండ్ ని కొంచెం కంట్రోల్ చేసుకొని వింటే తర్వాత దాని యొక్క అర్థాన్ని నేను చెప్పగలుగుతాను. ఓకేనా? మనం శ్లోకంలోకి వెళ్దాం. ఇక 2 సార్లు మీకు 2 శ్లోకాలు ఇచ్చాను. గ్రూప్ లో 2 శ్లోకాలు పెట్టాను నేను. మీరు చూడండి. అంటే పదం విడదీయం, పదం కలిపి చెప్పండి. ఇప్పుడు ఆ విడదీయడం ఎంతవరకు ఆపాలో కామా కూడా పెట్టి చూపించానంటే ఒకసారి చూసుకోండి. నరం 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 వర్షీయాంసం 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 నయన విరసం నయన విరసం నయన విరసం నర్మసుజడం 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 నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం నరం 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 వర్షీయాంసం 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 నయన విరసం నయన విరసం నయన విరసం నర్మసుజడం నర్మసుజడం. అది మొట్టమొదటిది. ఇక్కడ అమ్మవారి కడగంటి చూపు ఎంత అద్భుతమైనదో
అమ్మవారి కనుసైగ చేస్తే ఆ కనుసైగతో చిరునవ్వుతో నవ్వి మన వైపు చూస్తే ఆ క్రీగంటి చూపు, ఓర చూపు అంటారు దాన్ని. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు, కడగంటి చూపు ఎంతటి మహత్తరమైన ప్రభావం కలిగి ఉందో శంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మన ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి? నరం అంటే నరుడు అని, మానవుడు అని. వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం, నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం, నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం. నరం అంటే మనిషి. ఇక్కడ తర్వాత 3 పదాలు ఉన్నాయి. ఒకటేంటి వర్షీయాంసం, నయన విరసం, నర్మసుజడం. ఈ 3టికి నరం అనేది యాడ్ చేస్తూ రావాలి, చేస్తే అర్థమవుతుంది. అంటే నరం వర్షీయాంసం అంటే ఆ మనిషి, నరం అంటే మనిషి ఎలా ఉన్నాడు? వర్షీయాంసం అంటే చాలా వృద్ధుడు, వయసు మీద పడిన ముసలివాడు, అంటే బాగా పండిపోయిన మనిషి. ఎక్కడి వాడో అంటే చాలా వృద్ధుడు అని అర్థం. వర్షీయాంశం ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నవాడు, ఎన్నో ఏళ్ళు అయినవాడు. కాబట్టి వర్షీయాంశం అనగానే మిక్కిలి వార్ధక్యము కలిగిన వాడు, అంటే ముసలివాడు. నరం వర్షీయాంశం అంటే మిక్కిలి, ఈ మనిషి అనేవాడు, ఆ శ్లోకం చెప్తున్నాడు, మిక్కిలి వార్ధక్యంకు చెందినవాడు, ఎక్కువ వయసు ఉన్నవాడు, ఎక్కువ ముసలివాడు. మళ్ళీ నయన విరసం అంటే నరం నయన విరసం అంటే కళ్ళకు ఏమాత్రం, నయన అంటే కళ్ళు, విరసం అంటే సరసం, విరసం. సరసం అంటే తెలుసు, విరసం అంటే ఇక అన్ని పదాలు అంతేనండి. యద్భావం తద్భావం, యద్భావం. కాబట్టి మీకు ఎలా భావన స్ఫురిస్తుందో మనిషికి అలాంటి భావనలే వస్తాయి. కాబట్టి సరసం అంటే మళ్ళీ అక్కడ నెగిటివ్ ఉండకూడదు. సరసం అంటే నెగిటివ్ ఉండకూడదు. ఇప్పుడు ఒక నలుగురు కూర్చుంటారు, అబ్బాయిలే కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఒక అబ్బాయి మీద చెలొక్తి వేస్తాడు, జోకులు వేస్తాడు. నవ్వుతూ ఆ అబ్బాయి సిగ్గుపడిపోయి ఇంకో అబ్బాయినే, ఓరా నువ్వు ఇలా చెప్తావేంటని గిల్లారనుకోండి, అది సరసం అంతే. కాబట్టి అది విరసం అంటే వ్యతిరేకము. అయితే ఇక్కడ నరం నయన విరసం అంటే కళ్ళకు మామూలుగా ఏమవుతుంది? కళ్ళకు బాగా అందంగా కనబడాలి, ఇది అసం. కళ్ళకు అందంగా కనబడాలి, సో మనకు చూడగానే అది బాగుండాలి. ఇక్కడ విరసం అన్నాడు అంటే కనబడకూడదు అని. అంటే కళ్ళకి ఏమాత్రం ఇంపుగా లేని ఆకారం కలిగిన వాడు. అలాగే నయన విరసం అంటే కళ్ళతో చూస్తుంటే వికారంగా కనబడేవాడు, వికారమైన కనబడేవాడు. అది ఫస్ట్ ఏమో ఇది వర్షీయాంశం అంటే ముసలితనం వచ్చి ఉంది. అందులోనూ ఎటువంటి ముసలితనం? ఎప్పుడో ఏళ్ల తరబడి ఉన్న ముసలితనం, వార్ధక్యము చివరి స్థానంకి వచ్చిన వాడు. కాబట్టి అటువంటి ముసలితనంలో ముడతలు పడి శరీరం అంతా ఏదైపోయి, కళ్ళ కిందంతా ముడతలు పడిపోయి, మొత్తం మొహం అంతా ముడతలు పడిపోయి, శరీరం అంతా ఎలా ఉండి ఆ నీరు కారుతుంటే ఎలా ఉంటుందో అలాంటి ఇది ఉందని ముసలితనం అంటారు ఎక్కువగా. పైగా అది ఉంది. తర్వాత నయన సరసం, నయన విరసం అంటే ఆ కంటికి అసలు చూస్తే మరీ విచిత్రంగా వికారంగా కనబడుతున్నాడట. మంచి ఆకారం లేకుండా, కళ్ళకు ఏమాత్రం ఇష్టం లేని ఆకారం లేకుండా ఉన్నాడు. తర్వాత నర్మసు జడం, నరం నర్మసు జడం. నర్మసు జడం అంటే జడం అంటే జడత్వం. ఇందాక మనము ఫస్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. 3వ శ్లోకం జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరే అని. కాబట్టి జడం అంటే చేతనత్వము లేనిది అని కదా. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరే దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మజల జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరే. ఇక్కడ జడం అంటే
నర్మసు జడం అంటే ఏమి? నర్మసు గర్భం రాది అంటారు. రహస్యమైనది, అంతు పట్టలేనిది, అంతు చిక్కని. జడం అంటే చైతన్యము లేనిది. అంటే ఆ మనిషి ముందే ముసలివాడు, ముడతలు పడి కంటికి నయన విరసం, కంటికి చూడడానికి కూడా వికారంగా ఉండే ఆకారంతో కలిగి ఉన్నవాడు, తర్వాత చేతనత్వము లేకుండా ఎక్కడికక్కడ ఉన్నట్టే అక్కడే ఉండిపోయినవాడు, కదలిక లేదు. ఎక్కడ మంచం మీద పడుకుంటే మంచం మీదే ఉన్నవాడు, చాలా మందబుద్ధి కలిగిన వాడు, వికారంగా ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు మళ్ళీ మొదటి ఇది వద్దాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం. నరం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం. వికారమైన ఆకారముతో జడత్వము కలిగి చేతనత్వము లేకుండా, కదలిక లేకుండా, కంటికి కనీసం ఎక్కడో చోటైనా బాగున్నాడా అనిపిస్తే వికారమైన బుద్ధితో ఉన్నవాడు, ముసలివాడు, మరీ ముసలివాడు, ముడతలు పడిన ముసలివాడు ఉన్నాడట. ఇప్పుడు క్వశ్చన్ ఏమనిపిస్తుంది? ఆ ముసలివాడిని ఎవరు మెచ్చుకుంటారు? ఓపెన్ గా గుండె పని చేసుకొని ఎవరైనా చెప్పాల్సిందే మనం. ఇది ఇంట్లో అటువంటి ముసలివాడు, వికారంగా ఉన్నవాడు, కదలలేని జడత్వము కలిగిన చేతనత్వము లేనివాడు ఎవడైనా ఇంట్లో ఉన్నాడంటే మనకు ఎవరికైనా నచ్చుతాడా? నచ్చదు. అసలు మనం చూడాలన్న ఆలోచన కూడా ఉండదు. అటువంటి వ్యక్తి మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎవరన్నా మెచ్చుకుంటారండి? మామూలుగానే జరామరణం, అది ఏంటంటే ఆ ముసలితనం అనేది, అందుకనే లలితా శాస్త్రం అని చెప్తారు. ఏమని? ఆ భవదా వసుధా వృష్టి పాపారణ్యద వానల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ. జరాద్వాంతం అంటాది. ముసలితనములో కటిక చీకటి ఎలా ఉంటుందో ఆ జీవితం అలాగే ఉంటుందట. జరాద్వాంతర విప్రభ. అటువంటి అసలు కటిక చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ముసలితనం అలా ఉంటుందట. అందుకనే అటువంటి ముసలితనంలో ఉన్న వ్యక్తి మనకు ఖచ్చితంగా ఇంట్లో ఉంటే మనము ఏం చేయగలము ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా నచ్చుతారా? ఎవరైనా అతన్ని మెచ్చుకోగలడా? ఇలాంటి మగవాడి ఇక్కడ ఇది ఎవరైనా మెచ్చుకోగలడా? అసలు దగ్గరికి వెళ్ళి మనం ముట్టుకోగలమా? దగ్గరికి వెళ్ళి మనం అన్నం పెట్టగలమా అనే ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకుంటే 100కు 99 మంది కాదనే చెప్తారు. అయితే ఇక్కడేంటి? ఇటువంటి వికార బుద్ధి, మందబుద్ధి కలిగి ముసలితనములో ఉన్న మగవాడిని ఏ యువతి అయినా కన్నెత్తి చూస్తుందా? ఏ యువతి అయినా కన్నెత్తి చూస్తుందా? కుదరదు. మామూలుగానే ఇంట్లో ఎవరైనా నాన్న ఉన్నా, మామగారు ఉన్నా, ఆ కోడలు గాని, కూతురు గాని దగ్గరికి వెళ్ళి చూడడానికి, తాకడానికి చేయడమే కష్టం ఈ కాలంలో, ఈ జనరేషన్ లో. ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడితే దీనికి అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాంటిది అటువంటి మందబుద్ధి కలిగిన వికారమైన ముసలివాడిని మంచి యవ్వనములో ఉన్న యువతి ఎవరైనా చూడగలరా? మోహించగలదా? కన్నెత్తి చూడగలదా అనేది క్వశ్చన్. ఇక్కడ అదే ఇక్కడితో అయిపోద్దండి. శంకరాచార్యులు గారిని అంత పూజ చేసి మనం దేవుళ్ళ నమ్మితే శంకరాచార్యులు గారు ఇలాంటివి రాస్తాడా? ఎంత అద్భుతం అది. దాంట్లో పారమార్థిక చింతన చాలా ఉందండి. అందుకే చెప్పబోతాం. ఇక రెండవది తవ
నేను సపరేట్ చేశానండి. అది అర్థం అవడానికి నాలాంటి వాళ్లకు కూడా అర్థమయ్యడానికి రాశాను. తవ అపాంగ, తవ తవ అపాంగ, అపాంగ ఆలోక, ఆలోక పతితం, పతితం పతితం అనుధావంతి శతసః, అనుధావంతి, అనుధావంతి, అనుధావంతి శతసః, శతసః. మళ్ళీ తవ అపాంగ, తవ అపాంగ, తవ అపాంగ ఆలోకే, ఆలోకే, ఆలోకే పతితం, పతితం, పతితం అనుధావంతి, అనుధావంతి, అనుధావంతి శతసః, శతసః. పూర్తి చెప్తాం. తవ అపాంగ ఆలోకే, తవాపాంగాలోకే, తవాపాంగాలోకే, తవాపాంగాలోకే పతితం, పతితమనుధావంతి, పతితమనుధావంతి, పతితమనుధావంతి శతసః, శతసః. మళ్ళీ చెప్తున్నా. తవాపాంగాలోకే, తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః, పతితమనుధావంతి శతసః. ఇక్కడ మీనింగ్ చెప్తున్నాను ఎలాగైనా కానీ అందరికీ నేర్పించాలనే ఉద్దేశం కాబట్టి చిన్న చిన్నగా చెప్తున్నాను. రికార్డు కూడా చేసి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు కాబట్టి ఇంత నేను కొద్దిగా స్లోగా వెళ్తున్నాను. అందరూ మీలాగా ఉండరు కదండి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు పాపం. రైట్. తవాపాంగాలోకే, తవాపాంగాలోకే పతితమనుధావంతి, పతితమనుధావంతి శతసః. ఓకే, మొట్టమొదటేమో జడత్వంలో ఉండి మందబుద్ధి కలిగి వికారమైన రూపంతో ముసలివాడు ఉన్నాడు ఇంట్లో. మరి ఏంటి విషయము? అటువంటి వాడిని ఎవరైనా మెచ్చుకుంటారా? ఎవరైనా దగ్గరెళ్ళి సేవలు చేస్తారా అన్నది ఒక రకమైతే, ఈ శ్లోకంలో ఉన్న విషయం ఏంటంటే అటువంటి వాణ్ణి ఏ మంచి యవ్వనంలో ఉన్న యువతి మోహిస్తుందా అనే క్వశ్చన్ వేస్తాడు ఇక్కడ. ఇది వ్యవహారిక ప్రాపంచిక విషయాల్లోనే మాట్లాడుతున్నామండి. ముందు ఇప్పుడు దాని అర్థం అంతా తెలిసిన తర్వాత పారమార్థిక చింతకు వస్తా, అప్పటి వరకు రాను. ఎందుకంటే ముందు మీ దగ్గర తిట్లు తినాలి కదా. శంకరాచార్యులు గారు కూడా మొట్టమొదటి ఇవన్నీ చూసిన తర్వాత, చదివిన తర్వాత ఏంట్రా వీడికి పోయే కాలం అనే తిట్లు తిన్నారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా మీ దగ్గర నుంచి నేను కూడా చీవాట్లు పట్టించుకోవాలి. కాబట్టి ముందు దీని యొక్క అర్థం చెప్తాను, చెప్పిన తర్వాత పారమార్థిక చింతకి వెళ్తాను. ఈ రోజు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు దయచేసి. ఇప్పుడు ఏముంది రెండవది? తవాపాంగాలోకే, తవ నీ యొక్క అపాంగం, అపాంగం అంటే ఓర చూపు అంటారు, క్రీడంటి చూపు అంటారు. అపాంగం అంటే క్రీడంటి చూపు అని అనమాట. అంటే ఆ ఓర చూపు చూస్తే అపాంగలోకే, అపాంగలోకే అంటే నీ యొక్క కడగంటి చూపు, నీ యొక్క క్రీగంటి చూపు, నీ యొక్క ఓర చూపు పడితే చూస్తే తవాపాంగే లోకే. మళ్ళీ ఏమన్నాడు? పతితమనుధావంతి శతసః. పతితం అంటే ఏ పురుషుడైనా, ఏ పురుషుడి మీదైనా, పతితం ఏ పురుషుడి మీదైనా అనుధావంతి శతసః, అనుధావంతి శతసః. ఇక్కడండి విషయం ఏంటంటే, అమ్మా నీ యొక్క క్రీగంటి చూపు, కడగంటి చూపు ఇందాక అనుకున్నట్టుగా మందబుద్ధి కలిగి జడత్వముతో ఉన్నవాడు, చేతనత్వము లేనివాడు, మందబుద్ధితో ఉన్నవాడు, అసలుకు వికారమైన శరీరత్వంతో ఉన్నవాడు
ముడతలు కలిగి ముదుసలేని వాడు, అటువంటి వాడి మీద తవాపాంగే లోకే నీ యొక్క ఆ ఓర చూపు, కడగంటి చూపు గన పడిగిందంటే, క్రీగంటి చూపు పడిందంటే పతిత మహాపురుషుడి మీద పడిందంటే తవాపాంగే లోకే పతితం అనుధావంతి శతసః. ఇక్కడ శతసః అంటే వందల కొద్ది అని. అయితే దీంట్లో ఒక లాస్ట్ లో ఒక పదం ఉంది, నేను ఈ మాట చెప్పి వదిలేసాను అనుకోండి బాగుండదు. యువతయ అని ఉంటుంది లాస్ట్ లో, యువతయ అని గుర్తు పెట్టుకోండి, మళ్ళీ వచ్చి చెప్తాను. ఇక్కడ అనుదావంతి అంటే ఏంటి? వందల కొద్ది. అనుదావంతి అనుసరించడం అనేది, వెంబడి పడడం అనేది. అనుదావంతి శతసః అంటే వందల కొద్ది వెంబడిస్తున్నారు ఆ యువకుణ్ణి, వెంట పడుతున్నారు ఆ ముసలివాణి వెనక. ఎవరు వెంట పడుతున్నారంటే చివరి వస్తుంది యువతి బిహి అని, లేదా యువతయ అని వస్తుంది. అంటే యువతులందరూ కూడా, అంటే వందల కొద్ది యువతులు, మంచి యవ్వనంలో ఉన్న యువతులు, అటువంటి మందబుద్ధి కలిగి జడత్వంతో ఉన్నవాడు, చైతన్యత్వము లేనివాడు, వికారంతో ఉన్నవాడు, అసలు ఆకారమే దరిద్రంగా ఉన్నవాడు, ముసలితనములో ఉన్నవాడి వెంట పడుతున్నారట ఆడవాళ్ళు. ఎందుకు పడుతున్నారు? తవాపాంగే లోకే. అమ్మా, నీ యొక్క ఓరకంట చూపుతో, నీ యొక్క క్రీగంటి చూపు, నీ యొక్క ఓర చూపు అటువంటి వాడి మీద పడిందనుకోనా, అటువంటి వాడి మీద పడితే ఆ చూపు యొక్క మహిమ ఎలా ఉంటుందంటావు? వందల కొద్ది మంచి వయసులో ఉన్న యువతులు, అటువంటి మందబుద్ధి కలిగిన వాడు, జడత్వంతో ఉన్నవాడు, రోగముతో ఉన్నవాడు, రొప్పుతో ఉన్నవాడు, ముసలితనంతో ఉన్నవాడు, ఏమి చేయలేనటువంటి వాడు, రోగంతో ఉన్నవాడు, అంద విహీనుడై ఉన్నవాడు, వికారంతో ఉన్నవాడి వెనకాల పరుగులు తీస్తారమ్మా అమ్మాయిలు అని చెప్తున్నాడు శంకరాచార్యులు గారు. అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఈ 2 లైన్లు ఏంటంటే, అమ్మవారి యొక్క క్రీగంటి చూపుకి యొక్క విలువ ఇస్తున్నాడు, దాని మహిమోపేతమైనది అంటున్నారు. అమ్మవారి యొక్క మహిమ క్రీగంటి చూపు ఒక మందబుద్ధి కలిగి, అందవిహీనుడు, వికార స్వభావంతో ఉన్నవాడు, రోగాలతో ఉన్నవాడు, ముసలితనంతో ఉన్నవాడు, ఏమీ చేయడానికి చేత కాని వాడు, దేనికి పనికిరాని వాడి మీద గన పడితే అమ్మవారి దృష్టి, అటువంటి పురుషుని వెనకాల పతితం అనుధావంతి శతసః, అటువంటి వాడి వెనకాల వందల కొద్ది యువతయ మంచి వయసులో ఉన్న అమ్మాయిలు కూడా పరిగెడతారట, వెంబడిస్తూనే ఉంటారట. అటువంటి వాడి కోసం వెంబడిలాడుతుంటారట, అటువంటి వాడి కోసం పడిపోతుంటారట. ఎలా అని నెక్స్ట్. ఇప్పుడు మూడవది గలత్ వేణీబంధాః. గలత్ వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః. విస్రస్త సిచయాః. గళత్ వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః. మొత్తంగా చదివితే గళత్ వేణీబంధాః అని, గళద్వేణీబంధాః కుచకలశ
విశ్రస్త సిచయా విశ్రస్త విశ్రస్త సిచయా గళద్వేణీ బంధాః కుచకలశ విశ్రస్త సిచయా. గళత్ అంటే జార విడిచిన అని. గళద్వేణీ బంధః అంటే జుట్టు ముడి జారిపోతున్నా, జుట్టు ముడి జారిపోతున్నా అని. జుట్టు ముడి జారిపోతున్నట్టుగా ఉన్నది. గళద్వేణీ బంధాః కుచకలశ విశ్రస్త సిచయా. కుచకలశ అంటే గుండెల మీద నుండి, స్తనద్వయముల మీద నుండి విశ్రస్త విశ్రస్త సిచయా, ఆ పైట ఏదైతే ఉంటుందో, కొంగు ఏదైతే పెట్టుకుంటారో అది కూడా జారిపోతున్నట్టుగా. అంటే అమ్మాయిలు ఎలా పరిగెడుతున్నారు అని చెప్పడానికి కోసం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే కుచకలశ విశ్రస్త సిచయా, గుండెల మీద నుండి ఆ పైట ఏదైతే జారి పడిపోతున్నట్టుగా ఉందో అది పడిపోతున్నట్టుగా ఉంది. అది అది ఏంటంటే ఆ గళద్వేణీ బంధాః కుచకలశ విశ్రస్త సిచయా. మందబుద్ధి కలిగిన వాడు, కురూపి, అందవిహీనుడు, అందం అసలు వికారంగా ఉన్నవాడు, చేతనత్వము లేనివాడు, దేనికి పనికిరాని వాడు, బాగా వయస్సు మీద పడి ఉన్న ముసలివాడి మీద అమ్మవారిగా తదా తద అపాంగత్వే అపాంగే అపాంగే లోకే అంటే ఆ తదాపాంగే లోకే, అమ్మవారి యొక్క క్రీగంటి చూపు పడినందువల్ల శతసహ వందలాది అమ్మాయిలు, యువతయ అమ్మాయిలు వెంటబడిపోతున్నారంట, పరిగెట్టిపోతారట. ఎలా వెంటబడిపోతున్నారు? వాళ్ళు పరిగెడుతున్నప్పుడు వాళ్ళ గుండెల మీద ఉన్న పైట కూడా కింద జారిపోతున్నా, ఆ జారుముడి వేసిన మొత్తం వచ్చేస్తుంది జారిపోతున్నా, అదే గళద్వేణీ బంధః, ఆ జుట్టు వేసుకున్నది ముడి జారిపోతున్నా, గుండెల మీద ఉన్న పైట జారిపోతున్నా కూడా చూసుకోనంతగా వాళ్ళు ఆ అబ్బాయి అతను వెంట పరిగెడుతున్నారట. ఇది మూడవది. మళ్ళీ చెప్తున్నా, గళద్వేణీ బంధాః కుచకలశ 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 విశ్రస్త విశ్రస్త సిచయా. ఇక నాలుగవది లాస్ట్. హఠాత్ 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 త్రుట్యత్ 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 హఠాత్ త్రుట్యత్ కాంచ్యో కాంచ్యో కాంచో విగళిత 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 దుకూలా విగళిత దుకూలా 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 యువతయః యువతయః యువతయః. మళ్ళీ హఠాత్ 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 త్రుట్యత్ 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 కాంచ్యో 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 విగళిత విగళిత దుకూలా దుకూలా యువతయః యువతయః. మొత్తం కలిపి చెప్తే హఠాత్ 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 త్రుట్యత్ కాంచ్యో హఠాత్ త్రుట్యత్ కాంచో హఠాత్ త్రుట్యత్ కాంచో కాంచ్యో విగళిత విగళిత దుకూలా విగళిత దుకూలా యువతయః. ఇక్కడ
హలో, వినపడుతుందా అండి? వినిపిస్తుంది. సార్ వినపడుతుంది. నరహాస్ వినిపిస్తుందండి. నరహాస్ వచ్చిందా? హలో, వినపడుతుందా అండి? వినిపిస్తుందండి. ఓకే. ఇంకోటి 4 ఏం చెప్పాను లాస్ట్ది? హఠాతృట్యత్కాంక్ష్యో విగళితదుగుల యువతయ. ఇక్కడ హఠాత్ అంటే హఠాత్తుగా అని, అనుకోకుండా, హఠాత్తుగా. ఇక్కడ హఠాత్ తృతీయత్ కాంక్ష్య అంటే వినపడుతుంది సార్, చెప్పండి. హలో, ఓకే. హలో, వినపడుతుందా అండి? మహేంద్ర గారు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. రైట్. హఠాత్ తృతీయత్ కాంక్ష్య అంటే హఠాత్తుగా, అకస్మాత్తుగా, అనుకోకుండా మొలనూలు జారిపోతున్నట్టు, అంటే మొలను ఇది కట్టుకున్న ఇది ముడి కూడా విడిపోయి పడిపోతున్నట్టుగా అని. విగళిత దుకూల అంటే కట్టు బట్టలు కూడా, విగళిత దుకూల అంటే కట్టు బట్టలు, ఏదైతే బట్టలు కట్టుకొని ఉన్నారో, ముడి వేసుకున్నారో అవి కూడా ఊడిపోతున్నట్టుగా, అవన్నీ వీళ్ళకి తెలియకుండా, తెలిసినా పట్టించుకోకుండా పరిగెడుతున్నారన్నది దీని యొక్క సారాంశం మొత్తం. అమ్మా తల్లి, నువ్వు నీ యొక్క క్రీగంటి అంటే మొత్తం అర్థం ఏంటంటే, నీ క్రీడంటి చూపు అంటే నీ ఓర చూపు గన ఒక మనుషుల మీద పడితే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, అమ్మా, మందబుద్ధి కలిగిన వాడు, జడత్వంతో ఉన్నవాడు, చేతనత్వము లేక ఏ పని పనికిరానివాడు, ఏ పని చేయలేనివాడు, ముదుసలి ముడతలు పడిపోయి వికార స్వరూపముతో ఉన్నవాడు, ఏ మాత్రము పనికిరాని వాడు, రోగంతో ఉన్నవాడు, రుచుతో ఉన్నవాడు, కురూపి అయినటువంటి ముసలివాడి మీద కూడా ఒకవేళ నీ క్రిగంటి చూపు పడిందనుకో అమ్మా, యువతులు మంచి వయసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వెంబడి ఆ ముసలిని వాళ్ళ వెంబడి ఎంత సమ్మోహితులై మోహించి వెంట పడి పరిగెడుతుంటారు. ఎలా పరిగెడుతుంటారు? తన ఇది కట్టుబట్టలు ఏదైతే ఉన్నాయో ఆ కట్టుబట్టలు కూడా ఊడిపోతున్నా పట్టించుకోకుండా, హఠాత్తుగా అకస్మాత్తుగా మొలనూలు జారి కింద పడిపోతున్నా కూడా, గుండెల మీద నుంచి బయట కొంగు జారి కింద పడిపోతున్నా కూడా, ఇవన్నీ కూడా పట్టించుకునే సమయం లేకుండా ఆ సమ్మోహితులై అతని వెంట పడిపోతారమ్మా. నీ క్రీగంటి చూపుకు అంతటి మహత్తుందమ్మా. ఎవరినైనా, ఎటువంటి వారినైనా తయారు చేయగల శక్తి ఉంది అని చెప్పడానికి శంకరాచార్యులు గారు ఈ మాట చెప్పారు. అంటే ఇక్కడ చాలా ఇది వ్యవహారిక చింతన అండి. మరి ఇక్కడ శంకరాచార్యులు గారు ఇలా అన్నారేంటండి? అంతటి మహానుభావుడు, అంతటి దేవుడితో సమానమయ్యాడు కాదు శంకరుడే ఆయన, అటువంటి వాడు ఏంటండి ఇలా చేయడం ఏంటి అని అన్నారనుకోండి, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అల్ప బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏంటంటే, ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ప్రతి పదార్థం చదివి, దాని యొక్క తాత్పర్యం చదివి, ఓహో, ఈ శ్లోకం వలన ఏ ఆడవాళ్ళైనా మనం వశ్యం చేసుకోవచ్చు, అంటే ఆడవాళ్ళు వశ్యం కావాలంటే, స్త్రీ వశ్యం కావాలంటే, ఎటువంటి ఆడవాళ్ళైనా వశ్యం చేయాలి అంటే ఈ శ్లోకం మనం ప్రయోజనం ఉంటుందన్నమాట. పర్లేదు
పురాణాలు ఇతిహాసాల్లో కూడా మనలాంటి వాళ్ళకు, అంటే అల్ప బుద్ధులు ఉన్న వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు అంటున్నా, అల్ప బుద్ధులు ఉన్న వాళ్ళకు పర్లేదు, పురాణ ఇతిహాసాలు శభాష్ అనొచ్చు మనము. ఎందుకంటే నాలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడే ఒక అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ. ఏ స్త్రీనైనా వశపరుచుకోవచ్చు, కాబట్టి అలాంటి శ్లోకం ఇచ్చారు అని అనుకుంటారన్నమాట. అదేంటి, సో మాలాంటి వాళ్ళకు కూడా అవసరాలు తీర్చే శ్లోకాలు ఉన్నాయా ఇంకా? కాబట్టి ఇటువంటి శ్లోకం అందుకే ఉపయోగపడుతుందా? శంకరాచార్యులు గారు ఓహో అటువంటి శ్లోకాన్ని నాలాంటి వాళ్ళ కోసమే రాశారు, కాబట్టి ఏ ఆడవాళ్ళనైనా ఇట్టే వశపరుచుకోవచ్చు అని అనుకున్నారు. అందుకనే శంకరాచార్యులు గారు ఇలాంటి శ్లోకం రాశారా, ఓన్లే మనకు ఉపయోగపడింది అని అనుకుని అపార్థం చేసుకునే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు, కనీసం నాలాంటి మందబుద్ధి ఉన్న వాళ్ళు, నాలాంటి ఇలాంటి అల్ప బుద్ధి ఉన్న వాళ్ళు, ఓకే ఆడవాళ్లను వశం చేసుకోవచ్చు ఈ మంత్రం చదివితే అన్న ఉద్దేశంతోనైనా సరే ఈ మంత్రం నేర్చుకుంటారేమో, ఈ శ్లోకం చదువుతారేమో. భగవద్గీతలో కూడా అర్థాలు అంతేగా. చాతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభావసు అనగానే తన చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఏం చెప్తారు? అప్పుడే చెప్పాడు చాతుర్వర్ణం అని. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరు చెప్పారండి? కృష్ణుడు మా ఇంటికి వచ్చి చెప్పాడా, మీ ఇంటికి వచ్చి చెప్పాడా? చాతుర్వర్ణం అంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులా ఎవరు చెప్పారు? ఇలాంటి విపరీత అర్థాలు నాలాంటి వాళ్ళు అర్థం చేసుకుని దానికి ఒక ప్రతిపదార్థాన్ని కల్పించి సంఘములో వదిలితే ఇలాగే ఉంటాయి. చాతుర్వర్ణం అంటే కాదు, దేవ దానవ తిరియక్ స్థావరములు అని 4. ఇది అర్థం. వర్ణం అంటే కులమని కాదు, వర్ణం అంటే రంగు అని కూడా అర్థం ఉంది, వర్ణం అంటే ఒక స్థితి అని అర్థం ఉంది. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. భగవద్గీతలో చెప్పినట్టుగానే ఇక్కడ శంకరాచార్యులు గారు చెప్పినట్టు నాలాంటి అల్ప బుద్ధి గల వాళ్ళు ఓగిన్లి ప్రతిపదార్థం తీసుకుని దాంట్లో తాత్పర్యం చదువుకొని ఓహో ఆడవాళ్లను వశం చేసుకోవాలంటే 100% ఒక మాట చెప్తానండి, ఎలాంటి ఆడవాళ్ళైనా వశం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ శ్లోకం ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాలాంటి అల్పబుద్ధి ఉన్న వాళ్ళు ఓహో కాబట్టి ఆడవాళ్ళని వశం చేసుకోవచ్చు అని కనీసం ఆ శ్లోకం చదువుతారేమో. చదివిన తర్వాత పారమార్థిక చింతన వేరే వచ్చేస్తుంది, అది వేరే విషయం, తర్వాత చెప్తాను నేను విషయం. ఇక అల్ప బుద్ధి వాళ్ళు ఇక మధ్య బుద్ధి ఉంటుంది. మధ్య బుద్ధి వాళ్ళు ఈ శ్లోకంలో ప్రతిపదార్థము తాత్పర్యము దాని యొక్క భావన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా ఎందుకు రాశారు శంకరాచార్యులు గారు? కైలాస శంకరుడే కాలడి శంకరుడే వచ్చాడు, మన మధ్య వెలిశాడు కదా, మనకంటూ ఒక భవిష్యత్తును సూచించాడు కదా, మనకంటూ ఒక మోక్ష మార్గాన్ని సృష్టించాడు కదా. అటువంటి వాడు ఎందుకు రాస్తాడు ఇక్కడ? ఇందులో ఏదో అంతరార్థం ఉంది అని అనుకొని శృంగార దృష్టితో, ఎంత ఈ శ్లోకంతో శృంగార దృష్టే కదండి, అంత అసలు ఆ శృంగారానికి ఆ అర్థంగా తెలుగులో చేసుకొని యాజిటీస్ గా మనం చెప్పగలిగితే ఓ శ్లోకం మొత్తం శృంగార దృష్టితో రాశారంట. కాబట్టి ఈ శృంగార దృష్టితో రాశారు. ఇంత అందాన్ని వర్ణించి ఏదేదో బట్టలు విప్పేసి పరిగెత్తున్నారనే టైప్ లో రాశారంటే ఇంట్లో ఇంకొక ఏదో అర్థం ఉంది అనుకొని ఛాందస భావాలన్నీ ఛందస్సున వందించి ఊర్వశి అందాలు తెచ్చి ఊరించి ఉరికించి ఈ తెలుగు రిష్టు రాసినోడికి ఓ విద్యార్థి తెలివి గాలికి గిరిపోయరో భలే ఉంటుంది. అవన్నీ నేర్చుకోవాలి, దాంట్లో అర్థాలు తెలిసిపోతాయి మనకు. కాబట్టి ఛాందస భావాలన్నీ ఛందస్సున బంధించి ఊర్వశి అందాలు తెచ్చి ఊరించి ఉడికించి, తెలుగు రిష్టు అంతే కదండి. కాబట్టి ఏదో ఉంది, మరి ఎందుకు రాశారు ఇవన్నీ? శంకరాచార్యులు అంటే వాడు ఎందుకు రాశాడు? కాబట్టి ఈ అర్థం కాదు, ఇటువంటి ఈ దరిద్రమైన అర్థం వచ్చేట్టుగా ఆయన రాసిండరు. ఏదో ఇంటర్నల్ గా ఏదో అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది అని ఆ అర్థం కోసం ఆరాట పడతారు మధ్య బుద్ధి కలిగిన వాళ్ళు. మధ్య బుద్ధి కలిగిన వాళ్ళు అంటే కొద్ది సహజమైన చిన్నప్పటి నుంచి భక్తి ప్రవర్తనతో ఉన్న వాళ్ళు
దీంట్లో అంతరార్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి, ఓకే ఏదో అంతరార్థం ఉంది, తెలిసిన వాళ్ళని కనుక్కోవాలి, ఈ ఉత్తమ బుద్ధి కలిగిన వాళ్ళు ఉత్తమోత్తముల దగ్గరికి వెళ్ళాలి మనము అని అనుకుంటారు మధ్య బుద్ధి కలిగిన వాళ్ళు. ఇక ఉత్తమ బుద్ధి కలిగిన వాళ్ళు అంటారా అంట మీలాంటి వాళ్ళందరూ కలిసి తక్కువ భాగం ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారండి ఈ రోజు క్లాస్కు? ఏమైనా చెప్పగలరా? ఈరోజు క్లాస్కి ఎంతమంది అటెండ్ అయ్యారండి? 59 మంది ఉన్నారు. 50 ఇంతమంది ఉండగా 300 400 మంది ఉండగా 58 మంది వచ్చామంటే దాని మీద దృష్టి కలిగి దాని మీద సహజమైన భక్తి ప్రపత్తలతో ఉన్నవాళ్ళు కాబట్టి పూర్వజన్మ ప్రాకృత పుణ్య విశేషం వల్ల ఈ స్వల్ప కొంతమంది ఉన్నారు చూడండి, 300 చిల్లర ఉంటే మనకి 58 మంది వచ్చారంటే ఉత్తమ బుద్ధి కలిగిన వాళ్ళు స్వల్పంగా ఉంటారనే శంకరాచార్యుల ఉద్దేశ్యం. కాబట్టి ఈ ఉత్తమ బుద్ధి కలిగిన వాళ్ళు పూర్వజన్మ సుకృతంతో కారణంగా పూర్వజన్మ పురాకృత పుణ్య విశేషం ఎక్కువ అయిపోయి గురువుల యొక్క పెద్దల యొక్క నిశేష ఇదే చూపు ఎక్కువ అయిపోయి విశేష దృష్టి పడి వాళ్ళ ఆశీర్వచనలు పడి దాన్ని పారమార్థిక చింతనతో చూసుకొని పారమార్థిక అర్థం ఏముంటుందా అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో శంకరాచార్యులు గారు ఇలాంటివన్నీ రాశారా? ఒక శృంగార శ్లోకాన్ని రాశారా సౌందర్యలహరిలో? ఇలాంటి కవ్వింపు చేసే కవ్వించే పదాలతో రాశారా? కాదు కాదు. మనల్ని ఉద్ధరించడానికి ఏదో లోపల పరమార్థిక చింతన ఉంటుందనే ఉద్దేశంతో, ఏదో మనకి దిశానిర్దేశం చేశారనే ఉద్దేశంతో, ఖచ్చితంగా ఏదో ఉంటుందని చెప్పి దాన్ని పరమార్థిక అంతరార్థం ఏముందో అని చెప్పి నిశితంగా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 3 రకాలైన అసమర్థుల గురించి ప్రస్తావించి మహానుభావుడు శ్లోక ప్రారంభం చేశాడు. ఏమని? నరం వర్గీయాంసం. అయిపోయిందండి, అక్కడ పడింది. పారమార్థిక చింతనతో వెళ్తున్నా. ఇప్పుడు ఇందాక వ్యవహారిక చింతన అయిపోయింది. ఏమని? పనికిరాని వాడు, ఏదవసుంట రోగి, దేనికి పనికిరాని ముసలివాడి మీద కూడా అమ్మవారి క్రీగంటి చూపు పడితే మంచి యవ్వనంలో ఉన్న అమ్మాయిలు కూడా ఆ వెంట పడిపోతారు, ఆ వెంటే పడతారు. వాళ్ళ మీద బట్టలు ఊడిపోతున్నా, జుట్టు రాలిపోతున్నా, జుట్టు కింద పడిపోతున్నా గమనించకుండా పరిగెడతారు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నారుగా, విజయమాల్య ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీస్ అందరూ కూడా పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా వాళ్ళ వెంట పడుతూనే ఉన్నారు. అది తెలిసిన విషయమే. అది అమ్మవారి యొక్క చూపు అంటారు దాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పారమార్థిక చింతనకు వస్తున్నా. పారమార్థిక చింతనతో మనం అర్థం చేసుకున్నాం. ఇవన్నీ శంకరాచార్యులు గారు రాయరు, ఇచ్చి వదిలేస్తారు. యద్భావం తద్భవతి అని. నీ భావన ఎంత ఉందో, నీ దృష్టి ఎంత ఉందో, నువ్వు ద్రష్టవైతే, నీ దృష్టి మంచిదైతే దృశ్యం మంచిగా కనబడుతుందా అని చెప్తాడు. అయితే ఇక్కడ వర్షీయాంశం అంటే వృద్ధుడు, కురు వృద్ధుడు. దేంట్లో వృద్ధుడు? దేనికోసం మేము చదువుతున్నాం? సౌందర్యలహరి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క భక్తిని, అమ్మవారి యొక్క పాదాల మీద పడి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటున్నాం కదా. అది మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, మోక్ష మార్గాన్ని ఎదుర్కోవడానికి, అమ్మవారి యొక్క పాదం మీద ఉన్న ధూళి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ జ్ఞానములో వృద్ధుడు అంటే జ్ఞాన వృద్ధుడు అంటే ప్రాపంచిక విషయముల మీద విరక్తి చెందినవాడు, ప్రాపంచిక విషయముల మీద విరక్తిక పడినవాడు, ప్రాపంచిక ఈ లౌకిక విషయాల నుంచి దూరంగా జరిగిపోయినవాడు. ఇది వృద్ధుడంటే. వర్షీయాంశం అంటే మనం అనుకున్నట్టుగా ఇటు వృద్ధుడు కాదు, జ్ఞాన వృద్ధుడు, జ్ఞానములో వృద్ధుడు. అంటే ఈ ప్రాపంచిక విషయాలని పక్కకు తోసి పారమార్థిక చింతన ఉంటూ ఆలోచన విధానంలో ఉండిపోయి మోక్ష మార్గాన్ని ఎప్పుడు వస్తుందా, నా దగ్గర తలుపులు ఎప్పుడు తీస్తారా, భగవంతుడు నన్ను కరికనిస్తారా, అమ్మవారి తన పాదం మీద ధూళినై నన్ను ఎప్పుడు తీసుకెళ్తుందా అని ఆలోచించే జ్ఞానంతో ఉన్నవాడు జ్ఞాన వృద్ధుడు అంటాడు. అది వర్షీయాంశం. వయస్సులో ఎంత వెలిగినా వయస్సు మళ్ళిన తరువాత ఆర్జన కరువై
ఇతరుల సహాయం మీద ఆధారపడ్డ వాడిని ఈ లోకం ఇప్పుడే కాదు, శ్రీ శంకరాచార్యుల కాలంలో కూడా లోకోగానే చూస్తూనే ఉంది. 11వ శ్లోకంలో ఉందిగా, యావద్విత్తో పార్చన శక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాతీవతి జర్జర దేహే వార్తాంకోపి నృచ్చతి గేహే. సంపాదన ఉందా? నీదంతో సంపాదన ఉందా? నువ్వు ఇంద్రుడు, నువ్వు సూర్యుడు, నువ్వు కర్ణుడు, నువ్వు దేవేంద్రుడు. నీ సంపాదన లేదా? దేనికి పనికిరావు. కాబట్టి ఇక్కడ వృద్ధుడు అంటే జ్ఞాన వృద్ధుడు అని అర్థం. విషయ భోగాల మీద లేనివాడు అని అర్థం. ప్రతిదానికి అట్లే ఉందండి. ఇక్కడ ఇంకోటి ఇచ్చారు 3వ లైన్లో, గళద్వేణీ బంధాహ అంటే ముడి వేసుకుని, పూలు కట్టుకుని, మల్లెపూలు వేసుకుని, సుగంధ పరిమళలతో ఉన్న ముడి జారి విడిచిపోతుంటే ఆడవాళ్ళు పరిగెత్తున్నారని ఇందాక అనుకున్నాం. గళద్వేణీ బంధాహ అంటే ఈ గ్రంథులున్నాయి మన శరీరంలో, బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి. ఈ గ్రంథులన్నీ కూడా భేదమైనప్పుడు ఈ గ్రంథులన్నిటిని కూడా జయించినప్పుడు మనము బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి, ఈ గ్రంథులన్నీ కూడా జయించినప్పుడు మనము అమ్మవారు కనబడుతుందంట, అమ్మవారి ఆశీర్వచనం వస్తుందట. అది అక్కడ గళద్వేణి బంధాహ అని మురులు బంధాలన్నీ వేసి బ్రహ్మగంధి, విష్ణు గ్రంథి అండ్ రుద్రగంధి. అయితే కొందరికి లోకం కంటికి చాలా చులకనగా కనబడుతున్నా, మనం కొంతమందికి పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి? సామాజిక పరిస్థితులు, వాళ్ళు సంపాదించిన ధనం మీద, వాళ్ళకున్న ఆస్తి అంతస్తుల మీద గౌరవం పెరుగుతూ ఉంటుందండి. అంటే వారి ప్రతిభ మీద గౌరవం ఇచ్చేది చాలా తక్కువే. ఇక్కడ ప్రతిభకు ఉండదు. వాడు ఆచరించే తెలివిని బట్టి, వాడు మసులుకునే దీన్ని బట్టి జీవితంలో ఎలా ఉంటుందంటే, వాడికి జనాకర్షణ ఉందా, ధనాకర్షణ ఉందా, వెనకాల మంది మార్బాలం ఉందా, డబ్బులున్నాయా లేదా చూసిన తర్వాత గౌరవం ఇస్తాడు. ప్రతిభ ఉన్నవాడికి ఎవరికి గౌరవం ఇవ్వరు. ఆ ప్రతిభ ఉన్నవాడికి గౌరవం ఇవ్వకపోతే ప్రజలు వాడికి కూడా భగవంతుని అవసరం వస్తుంది. కొందరికి వయస్సు ఉంటుంది, సామాజికంగా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి, అన్ని బాగుంటాయి, డబ్బు ఉంటుంది, అది ఉంటుంది, కానీ మాటగారితనం ఉండదు. మాట మంచి మృదువైన మాటలతో మాట్లాడరు. కాబట్టి ఆ మాటలు మాట్లాడక, నలుగురిలో పోయి మాట్లాడే విధానము తెలియక జనము ఆమోదించని వాడిని, జనాకర్షణ ఉండదు. అటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్య అధిగమించాలంటే డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని వయస్సు ఉంది, అందం ఉంది, తర్వాత తెలివి ఉంది, చదువు ఉంది, అయినా కూడా మాట్లాడే తత్వం రాదు. అప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేస్తారు? భగవంతుడు కాపాడాలి. కాబట్టి ఇవన్నిటినీ చూసిన తర్వాత ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా వెళ్ళాలనుకున్నవాడు, అందరూ సమ్మోహితులుగా కావాలనుకున్నవాడు, మనము ఈ డబ్బు తక్కువ ఉన్నా, ఒకవేళ మాటగారితనం లేకపోయినా, వీటన్నిటినీ జనం ఆమోదించరు. కాబట్టి భగవంతుని యొక్క దృష్టి ఉంటే, భగవంతుని యొక్క ఆశీర్వచనం ఉంటే, ఎటువంటి వాడైనా సరే ప్రపంచంలో రాణిస్తాడు. దానికి ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎవరు? మన్మథుడు శరీరమనే లేనివాడు, ధనుఃపౌష్పం కదా. అదే అటువంటి వాడు, అటువంటి ధనుస్సు కలిగిన వాడు, శరీరమే లేనివాడు కూడా మొత్తం సృష్టిని ఇది మునులను సైతం భయపెడుతున్నాడంటే దానికి కారణం అమ్మవారి దృష్టి అని. అంటే ఏంటి? ఎటువంటి వాడైనా సరే అమ్మవారి కాళ్ళను పట్టుకోగలిగితే, అమ్మవారి పాదాన్ని పట్టుకోగలిగితే, అమ్మవారి యొక్క ఆ క్రీగంటి చూపును గన మీద వేసుకోగలిగితే అందరినీ కూడా మెప్పించి వాడవుతాడు, అందరూ కూడా మన వైపు వచ్చిన వాడవుతారు అన్నది దీని సారాంశం.
కేవలం ఒక్కసారి కడగంట చూపుతో చూస్తే చాలట అమ్మవారు. వాడి వెంట సమాజం అంతా సమ్మోహితులై వెంటబడి మరీ గౌరవాదరంతో ముంచివేసి వీడు ఇంద్రుడు సూర్యుడు అని పొగిడేటట్టుగా చేస్తారు అని చెప్పడానికి కోసం ప్రాపంచిక విషయాల మీద పక్కన పెట్టి పారమార్థిక చింతనతో ఆలోచించే వాడికి ఓహో ఇలా ఉంటుందా, ఇటువంటి వాణ్ణి కూడా సమ్మోహితం చేస్తుందా అని చెప్పడానికి ఒక ఉదాహరణతో శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకం ఇచ్చారు. కాబట్టి మళ్ళీ చివరగా ఒకసారి నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతతః తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీ బంధాః కుచకలశ విస్రస్తశయా హఠాతృట్యత్కాంక్ష్యో విగళిత దుకూలా యువతయః. ఇదే అండి దీని యొక్క ఇది. మీకు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటే, ఎవరైనా మీ మాటకి ఎదురు చెప్పకూడదనుకుంటే, మీ మాటే చెల్లాలనుకుంటే న్యాయంగా ఇది మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోండి, ప్రపంచం మొత్తం మీ కాళ్ళ ముందు ఉంటుంది. మొన్న రీసెంట్ గా నేను చెప్పను కానీ రాజకీయ నాయకులకు కొంతమందికి ఈ హోమమే చేయించాం. దాంట్లో ఇదే ఎక్కువ, దాదాపు ఒక 16,000 సార్లు జపం చేయించాం, హోమం చేయించాం. ఇది ఒక్క శ్లోకంతోనే ప్రపంచం మన ముందొచ్చి నిలబడుతుంది. అయితే ఏదైనా నమ్మి విశ్వాసంతో చేయాలి, భక్తితో చేయాలి, చేస్తే బాగుంటుంది. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీ బంధాః కుచకలశ విశ్రస్త విచసిచయా హఠాతృట్యత్కాంత్యో విగళితదుకూలా యువతయః. శ్రీమాత్రే నమః. ఇది దాని అర్థం అండి. అందరికీ అర్థమైంది అనుకుంటాను. బాగా ప్రాక్టీస్ చేయండి. రికార్డింగ్ కూడా మన చేస్తారు. వీలైతే ఈ రోజు నుంచి నేను కంటిన్యూగా ప్రతిరోజు తీసుకుని సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేస్తానండి. తర్వాత సండే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మహేంద్ర గారు చెప్పండి. అదే ఇది రికార్డు పెడతారు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు మీకు మార్నింగ్ 10 లోపల నేను శ్లోకం పెట్టేస్తాను గ్రూప్ లో. ఈ వేళ నుంచి ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సాధ్యమైనంత వరకు ఇది చేద్దాం. తర్వాత లేదంటే సండే ఖచ్చితంగా తీసుకుంటాం. బట్ ఈ జూన్ వరకు అయితే నేను గ్యారంటీ ఎవ్రీడే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. మరి తర్వాత ఆదివారం అని. బట్ ఎలాగైనా సరే ముందు 40 కంప్లీట్ చేసుకోగలిగితే ఆ 40 కంప్లీట్ ఆనందలహరి కంప్లీట్ చేసుకుందాం అన్న సంతోషంతో, ఆనందలహరి కంప్లీట్ చేసుకున్న ఉత్సాహంతో మనం అందరం కలిసి ఒకసారి ఒక చోట కలుద్దాం. అందరం కలిస్తే ఎంతమంది నేర్చుకున్నారో తెలిసిపోతుంది. అదే మీది ఏదో ఆశ్రమం ఉందన్నారు కాబట్టి ఆశ్రమంలో కలుద్దాం. సార్ ఒక్క సెకండ్ అండి. వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు లైన్ లో, ఇది దీంట్లో ఉన్నారు. వెంకటేశ్వర ప్రసాద్ గారు సార్ ఉన్నాను సార్. శ్రీమాత్రేనండి. బాగున్నారా? ఏంటని? అనంతపురం అనుకుంటాను. ధర్మవరం అండి. ధర్మవరం అదే అనంతపురం సైడ్ ధర్మవరం. అవును, చాలా మంచిదండి ఆయన. అవునా? మన గ్రూపుల్లో చాలా ఇదిగా ఉన్నారు. శంకర్రావు గారి ద్వారా మంచిది అండి. ఈయన బాగా మంచి మీలాగే బాగా సేవ చేస్తున్నారు అందరికి. మాకు 16 అండి, 16 17 మాది కదండి ప్రసాద్ గారు. 2017 లలిత ఇదేనండి లలితా సహస్రనామం ఇవన్నీ కూడా చాలా సేవ చేస్తున్నారు ఆయన. మహానువాడు. ఆయనకి బాగా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. నేర్చుకుంటున్నారు కూడా, బాగా మంచిగా నేర్చుకొని ఇప్పుడు బాగా నేర్చుకొని అందరికీ కూడా సేవ చేస్తున్నారు. చాలా అద్భుతమైన వ్యక్తి మీలాగేనండి.
ఇంత ప్రసాద్ గారి తర్వాత మళ్ళీ మీరు కనపడ్డారు నాకు ఇంతమందికి సేవ చేస్తూ. హనుమాన్ చాలీసా ఇది ఎప్పుడు చెప్తారు సార్? అవునండి, పెండింగ్ ఉంది. అవునవును, అవునవును చెప్పాలి. అవును, కాబట్టి మంచి ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారండి బాబోయ్. సమయం సందర్భం వచ్చినప్పుడు దైవం పరిచయం చేస్తుంది. అంతే 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 అంతే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపాని యోగిత అని. ప్రసాద్ గారు మీరు ఇప్పుడు ఈ కంటిన్యూగా దీంట్లో అర్థం ఇది ఇది ఇందులోకి వస్తున్నారండి, క్లాస్ లోకి వస్తున్నారా? సార్ వస్తున్నాను సార్. వెరీ గుడ్, ఫోన్లేండి. ఇది ఒకటండి. ఇంతకుముందు మనం ఒకసారి అప్పుడెప్పుడు స్టార్ట్ చేసాం వేరే దీంట్లో వాట్సాప్ లో, మధ్యలో వదిలేసాం. ఇప్పుడు ఇక్కడైతే కంటిన్యూ అవుతుంది. డెఫినెట్ గా 100 నేర్పించి వెళ్తాను నేను భూలోకం నుంచి పైలోకం వెళ్ళే ముందు 100 నేర్పించి వెళ్తాను నేను. ఖచ్చితంగా అమ్మవారు అడుగుతారు. మళ్ళీ అమ్మవారు అడుగుతారు. సార్ ఈ రోజే మేము జాయిన్ అయినాం సార్, భగవద్గీత క్లాస్ నుంచి మాకు సార్ చెప్పారు. ఈ 13వ శ్లోకం ఇవాళ అటెండ్ అయ్యా. అర్థం నాకు తెలియదు, మామూలుగా సాధన చేస్తున్నా నేను శ్లోకాలు. ఇక మాకు భగవద్గీత క్లాస్ విన్న తర్వాత సార్ ఇది ఉన్నదని అంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయినా. అది మాకు ఈ 13 శ్లోకాలది కూడా అర్థం కూడా చెప్పే ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్స్ యూ సార్. ఆల్రెడీ చెప్పేసామమ్మా, ఆల్రెడీ చెప్పేసాము. కాకపోతే గ్రూపులన్నా పెట్టండి, గ్రూప్ లో పెడితే కొంచెం అదే గ్రూప్ లో పెడతా, ఆయన గ్రూప్ లో పెడతారులేండి. కానీ ఓకే, కాబట్టి ఇది ఈ ఆకర్షణ అంటే మనం ఏదైనా మన వైపు ఆకర్షితం కావాలి అనుకున్నప్పుడు న్యాయంగా ఉన్నది ఏదైనా సరేనండి